హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు శ్రీత టాక్స్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా చాలా బాగున్నాను. మీరు ఎలా ఉన్నారో కామెంట్ సెక్షన్లో డెఫినెట్గా నాతో అయితే షేర్ చేసేసుకోండి. నా ఛానల్ పేరు చెప్పి నేనైతే చాలా డేస్ అయిపోతుంది, డేస్ కాదు మంత్సే అవుతుంది. ఈరోజైతే నేను మీ లాంగ్ వీడియో చేద్దామని చెప్పి అయితే అనుకున్నాను అనమాట. ఇంకా ఎందుకంటే అమ్మ వాళ్ళ ఊరైతే వెళ్తున్నాను. ముందు రోజు నైటే మిన్నుని అక్కడ వదిలిపెట్టేసి వచ్చాము. ఎంత దూరం 2 కిలోమీటర్స్ ఉంటుంది అంతే మా ఇంటికి, అట్లనే మా అమ్మ వాళ్ళ ఇంటికి. ఇంకా లేచిన వెంటనే అయితే బ్రష్ చేస్తాను. బ్రష్ చేసిన వెంటనే ప్రేయర్ చేసుకుంటా, మార్నింగ్ ప్రేయర్ అయ్యాక అయితే నాకు ఈ మధ్య గ్యాస్ట్రిక్ ఇష్యూస్ బాగా వచ్చేసాయి అనమాట. ఏం తిన్నా కూడా గ్యాస్ ఫామ్ అయిపోతుంది ఊరికే. ఇంకా అందుకని గ్యాస్ ట్రబుల్ టాబ్లెట్ అయితే పరిగడుపున వేసేసుకుంటున్నాను. ఇంకా తర్వాత అయితే వాషింగ్ మిషన్ అయితే వేశాను. ఇంకా అదే పిండేసి ఇస్తుంది అనమాట. ఇంకా బట్టలు ఇంకైతే ఆరేస్తున్నాను. ఇంకా ఎర్లీ మార్నింగ్ అయితే ముందు రోజు నైటే మా హస్బెండ్కి చియా సీడ్స్ అయితే సోక్ చేస్తాను. అందులో ఆయన అయితే హనీ వేసుకొని తాగేస్తారనమాట. నేనైతే బాదం పప్పు తింటాను. ఒక 5 నాకు, ఒక 5 మా హస్బెండ్కి అనమాట. మన లైఫ్ స్టైల్ అనేది చేంజ్ చేసుకోవాలి, లేకపోతే హెల్త్ ఇష్యూస్ అనేవి వస్తూనే ఉంటాయి. 30+ ఉన్న వాళ్ళకి వస్తాయి. అందుకే ఇంకా నాకు 30 అయితే రాలేదు. 30 వస్తే ఇంకా హెల్త్ ఇష్యూస్ అయితే ఇప్పటికే హెల్త్ ఇష్యూస్ వస్తున్నాయి, గ్యాస్ ట్రబుల్ అని ఇట్లాగా. అస్సలు గ్యాస్ ట్రబుల్ అనేది ఎవ్వరికి రాకూడదు అనమాట. ఏం తిన్నా కూడా ఊరికి గ్యాస్ ఫామ్ అయిపోతుంది నాకైతే. సో జాగ్రత్తగా ఉండాలి. ఇంకా ఇవైతే నైవ్స్ అయితే 1 మంత్ అవుతుంది వచ్చి. నేను ఇప్పుడైతే ఓపెన్ చేశాను అనమాట. నేనైతే ఇవి యూస్ చేశాను. యూస్ చేసి చాలా అంటే చాలా మంచిగా వచ్చాయన్నమాట. మళ్ళీ అయితే మా అక్క వాళ్ళ కోసం అయితే పెట్టాను. ఇంకా మీకు కూడా రివ్యూ ఇద్దాము అని చెప్పేసి అయితే ఇస్తున్నాను అనమాట. అవి చికెన్ పీసెస్ కొట్టుకోవడానికి, మటన్ పీసెస్కి, అట్లనే కూరగాయలు కట్ చేసుకోవడానికి, ఫ్రూట్స్ కట్ చేసుకోవడానికి 3 నైఫ్స్ అయితే ఇచ్చేసారు. క్వాలిటీ అయితే టాప్ నాచ్ ఉందన్నమాట. చాలా అంటే చాలా బాగుంది. చూడ్డానికి క్లాసీగా ఉంటుంది. అక్క మీరు యూస్ చేయకుండా ఎలా అంటే, నేను ఆల్రెడీ యూస్ చేస్తున్నా. ఇదైతే మా అక్క వాళ్ళ కోసం అని చెప్పి నేను పెట్టాను అనమాట. అక్క వాళ్ళ అడ్రస్ పెట్టడం మర్చిపోయి నా అడ్రస్కే పెట్టేసేసాను. ఇవైతే నేను ఫ్లిప్కార్ట్లో తీసుకున్నాను. ఫ్లిప్కార్ట్లో మన ఫ్లిప్కార్ట్ గురించి చెప్పాల్సిన అవసరం లేదు. క్వాలిటీ అయితే అన్నీ బాగుంటాయి. మీషోలో కూడా ఇప్పుడు క్వాలిటీ అయితే చాలా బాగుంటుంది. ఒకసారి మీకు మీషో లింక్ కూడా కావాలి అని అంటే నేను ఇస్తాను. ఇంకా అయితే నేను ఇంకా రివ్యూ చేసేసిన తర్వాత మార్నింగ్ అయితే బ్రేక్ఫాస్ట్ కోసం అని చెప్పి ఉప్మా చేస్తున్నాను అనమాట. దొడ్డు ఉప్మా రవ్వ చేద్దాము అని అనుకొని చూస్తే అందులో మొత్తము చీమలు పట్టేసి ఉన్నాయి. ఇంకా అందుకని సేమియాకి అయితే నేను షిఫ్ట్ అయిపోయాను. చిన్నప్పుడు మా మమ్మీ సేమియా చేస్తుందంటే ప్లేట్ పట్టుకొని నుంచునేదాన్ని అనమాట. చాలా అంటే చాలా ఇష్టం. ఇంతకీ మీకు షుగర్ వేసుకొని తింటే ఇష్టమా, లేకపోతే ఏమైనా పిక్కలు వేసుకొని తింటే ఇష్టమా? నాకైతే షుగర్ వేసుకొని తినడం అంటే పిచ్చి ఇష్టం అనమాట. ఇంకైతే ఉప్మా అయితే చేసేసిన తర్వాత నేనైతే ఫ్రెష్ అయ్యి అయితే వచ్చేసాను. ఈలోపు మా హస్బెండ్ కూడా ఫ్రెష్ అయ్యి వచ్చారు. ఇంకా మేమైతే బ్రేక్ఫాస్ట్ అయితే చేసేస్తున్నాము. ఇంకా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళాలి కదా. ఇంక అట్లనే కొంచెం హాస్పిటల్ చెకప్ ఉందనమాట. హాస్పిటల్కి కూడా వెళ్ళేసి ఒకేసారి అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్దామని అయితే అనుకున్నాము. సేమియా అయితే చాలా అంటే చాలా బాగా వచ్చింది. మేమైతే ఎప్పుడు రోస్టెడ్ సేమియా తెచ్చుకుంటాము. ఈసారి అయితే సేమియా తెచ్చి నేనే రోస్ట్ చేసుకుంటున్నాను అనమాట. చాలా అంటే చాలా బాగా వచ్చింది. ఇంతకీ మీరు బిగ్ బాస్ అగ్ని పరీక్ష చూస్తున్నారా? అగ్ని పరీక్షలో మరీ దారుణంగా ఉంది. అసలు ఉప్పల్ వాళ్ళని అలా ఎలా చేస్తారండి? ఆ నవదీప్ గారు అయితే నాకు ఎంత పిచ్చ కోపం వచ్చిందో ఆయన మీద అయితే. సర్లేండి, ఇంక ఇప్పుడు మ్యాటర్ ఎటో పోతుంది. కానీ ఇంకా నేనైతే బ్రేక్ఫాస్ట్ కంప్లీట్ చేసేసి ఇంకా రెడీ అయితే మేమైతే ఊరైతే బయలుదేరుతున్నాం అనమాట. ఇంకా మధ్యలో వెళ్తుంటే ఇలాగ చిన్నప్పుడు ఇలా మేకలు వెళ్తూ ఉంటే చాలా భయం అనమాట నాకు. అసలు పిచ్చ భయం వేసేది. ఇప్పుడు అన్నీ అలవాటైపోతున్నాయి. అసలు చూడండి క్లైమేట్ ఎంత బాగుందో ఎర్లీ మార్నింగ్ టైంలో. చాలా అంటే చాలా బాగుంది కదా. నాకు సిటీ కన్నా విలేజ్ లైఫే ఇష్టం అనమాట. ఎందుకంటే కల్మషం లేని మనుషులు అందరూ ఉంటారు. చాలా బాగుంటుంది. సిటీలో ఏంటి అని అంటే లోపల పగలు పెట్టుకొని బయటికైతే నటిస్తూ ఉంటారనమాట. సో అట్లా అనమాట. ఇప్పుడు విలేజ్లో కూడా అట్లనే ఉందిలే. నేనైతే క్లైమేట్ గురించి అయితే చెప్తున్నాను. ఇంకా అయితే ఇంటికి వచ్చేసేసాను. నేను ఎక్కడికి వచ్చినా కూడా కాళ్ళు కడుక్కొని ఇంట్లోకి వెళ్తానమాట. ఇంటికి వెళ్ళేసరికి మా మిన్ను జున్ను ఇద్దరు అయితే టీవీలో మునిగిపోయారనమాట. ఇంకైతే హాస్పిటల్కి అయితే వచ్చేసాను. ఎందుకు వచ్చానో మీకు కుదిరితే వచ్చే వీడియోస్లో అయితే చెప్తానమాట. ఇంకా హాస్పిటల్ చెకప్ అయిపోయిన తర్వాత ఇంటికి వచ్చేసరికి అక్క అమ్మ అయితే స్పెషల్స్ అయితే చేసేసారనమాట. మా బుడ్డోళ్ళ కోసం అయితే అక్క వెజ్ పులావ్ అయితే చేసింది. మిన్నుకైతే చాలా అంటే చాలా ఇష్టం వెజ్ పులావ్ అయితే. ఇంకైతే వేడి వేడి రైస్ అనమాట. ఇప్పుడే వండినట్టుంది మరి. ఇంకా తర్వాత అయితే నేను మటన్ తిన్ను అని చెప్పేసి బ్రింజల్ ఫ్రై అయితే చేసేసింది అనమాట మమ్మీ. చాలా అంటే చాలా బాగా టేస్ట్ వచ్చేసింది.
ఇంకా తర్వాత అమ్మ వాళ్ళైతే మేము వచ్చాము అని చెప్పేసి మటన్ గోంగూర అయితే చేసేసారు. నేనైతే మటన్ తిన్నాను అనమాట. నేను తినేది చికెను, ఫిష్, ప్రానే తింటాను. ఇంకా నాన్ వెజ్ అయితే ఇంకా ఇవి మటన్ అయితే అస్సలు తినను నేను. ఎందుకో మరి అది చూస్తే నాకు అస్సలు తినబుద్ధి కాదు. బోటి అయితే చాలామంది ఎట్లా తింటారో మరి, నాకైతే వాటిని చూస్తేనే వామిటింగ్ వస్తుంది. ఇంకా మంచిగా అయితే లంచ్ కంప్లీట్ చేసేసాననమాట. మిన్నుకి పెట్టేశానులే. ఇంకా ఇంతకీ ఈరోజు మీరేం లంచ్ ప్రిపేర్ చేశారో కూడా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేసేయండి. వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ అదే చేస్తే ఒక లైక్ ఇచ్చేసేయండి, షేర్ కూడా చేయండి, కామెంట్ చేసేసేయండి, సబ్స్క్రైబ్ కూడా చేసేసుకోండి. సో ఈ వీడియో ఇదనమాట. ఇంకా నెక్స్ట్ వీడియోస్తో మళ్ళీ కలుస్తాను. అంతవరకు ఉంటాను. బాయ్ బాయ్.